జగన్నాథ స్వామి చేసే ప్రతి లీల ఈ మడల పంచకలో ఉందన్నమాట. దీని వెనుక ఉన్న ఒక కథను చెబుతాను. ఈ పాండాలు జగన్నాథ స్వామికి అత్యంత ప్రేమతో పూజ చేస్తున్నారు మరియు సేవ చేస్తున్నారు. కానీ ఇక్కడ ఎలా ఉంటుందంటే, మామూలుగా ఏ గుడికైనా గుడికి కొన్ని పూజా వేళలు ఉంటాయి. గుడి తెరిచే సమయం, మూసే సమయం, మంగళహారతి అని, ఈ దర్శనం, ఆ దర్శనం అనే ఉంటాయి. కానీ పూరి ఆలయానికి వెళ్తే అక్కడ ఏవీ ఉండవు. పూజారులు ఏ సమయంలో మేల్కొంటారో భగవంతునికి ఆ సమయంలోనే ఆయన లేపుతారు. వాళ్ళకి ఎలా ఇష్టం ఉంటే అలా చేస్తారు. కానీ ఏదైనా భక్తి భావంతో వారు చేస్తారు. ఇప్పుడు మనం జగన్నాథ స్వామి రామానుజాచార్యుల మధ్య జరిగిన లీల చెప్దాం. ఒకానొకప్పుడు రామానుజాచార్యులు అక్కడికి వచ్చారు. వచ్చినప్పుడు ఆయన ఏం గమనించారంటే, నారద పాంచరాత్రిక ప్రకారం అయితే వీళ్ళు సరిగ్గా పూజ చేయట్లేదు. పూజా సామాగ్రి కూడా నాకేమీ సరిగ్గా కనిపించడం లేదు. తను రాజు దగ్గరకు వెళ్లి ఫిర్యాదు చేశారు. ఇలా అయితే అవ్వదు. ఇది దివ్యక్షేత్రం. పూజారులందరినీ మీరు మార్చేయండి. నేను మా శిష్యుల్ని తీసుకొని వస్తాను. నేను చక్కని పూజను, సేవను ఇక్కడ ఏర్పాటు చేస్తాను అని అన్నారు. రాజు ఒప్పుకున్నారు. సరే అయితే అని ఒక రోజు, ఒక తేదీని వారు నిర్ణయించారు. సరే, ఫలానా తేదీకి ఈ పాండవులందరూ బయటకు వెళ్తారు. రామానుజాచార్య శిష్యులందరూ లోపలికి వస్తారు. వాళ్లే ఆ తేదీ నుంచి పూజలన్నీ చూసుకుంటారు అని. అయితే ఆ వార్త విని ఈ పాండవులందరూ చాలా బాధపడ్డారు. వాళ్ళు లోపలికి వెళ్లి జగన్నాథ స్వామితో తలపడ్డారు. ఏమన్నారంటే, కాళియా, కాళియా అంటే నలుపుగా ఉన్నవాడు అని అర్థం. నీకు హృదయం అనేది ఉందా? లేదు. నీకు హృదయం అనేది లేదు. నువ్వు ఒట్టి రాయి ఉంది అక్కడ. ఎందుకంటే మేము ఇన్ని సంవత్సరాలుగా నిన్ను పూజించినప్పుడు ఈ రోజు రామానుజాచార్యులు తన శిష్యులతో వస్తే నీకు వాళ్ళ సేవ కావాలా? మమ్మల్ని మర్చిపోయావా? మమ్మల్ని బయటకు తోసేస్తున్నావా అని బాధపడ్డారు. తమ బాధని వెళ్ళబుచ్చుకున్నారు. మరుసటి రోజు ఈ పూజా పద్ధతి అంతా మార్చడానికి భారీగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఆ రోజు రాత్రి భగవంతుడు ఏం చేశారంటే, రామానుజాచార్యులు ఏ మంచం మీద పడుకొని ఉన్నారో ఆ మంచంతో పాటు అతని పూరి ప్రదేశానికి దూరంగా శ్రీకాకుళం అనే ప్రాంతానికి తరలించారు. రామానుజాచార్యులు లేచి ఆయన ఏం చూస్తున్నారంటే, అతను వేరొక ప్రదేశంలో ఉన్నారు. అదే కాదు, అక్కడ ఎవరో శివలింగాన్ని పూజిస్తున్నారు అని అనుకుంటున్నారు. నేను వైష్ణవుణ్ణి, నేను ఏదో శైవ ప్రదేశానికి వచ్చేసాను అని ఆలోచన చేయడం మొదలుపెట్టారు. తన శివలింగానికి కొంచెం దగ్గరగా వచ్చినప్పుడు ఏం గమనించారంటే, చిన్న చిన్న కాళ్ళు, చేతులు కనిపిస్తున్నాయి. అప్పుడు తనకు అర్థమైంది, ఆహా, ఇది శివలింగం కాదు, ఇది కూర్మ రూపం అని అప్పుడు భక్తులందరికీ ఇది శివలింగం కాదు, ఇది శ్రీకూర్మం అని చెప్పారు. అప్పుడు అక్కడ కూర్మదేవుని యొక్క ఆరాధన మొదలయ్యింది. ఇక్కడ జగన్నాథపురి ప్రదేశంలో అందరూ వేచి ఉన్నారు, రామానుజాచార్యులు వస్తారేమోనని. కానీ అతను రాలేదని రాజు కూడా, సరే అయితే పాండాల్ని మీరు ముందు పూజ ఎలా అయితే చేస్తున్నారో అలాగే కొనసాగించండి అని చెప్తారు. రామానుజాచార్యులు రాలేదని అతని శిష్యులు కూడా అక్కడి నుండి వెళ్లిపోయారు. భగవంతుడు తన భక్తుల యొక్క భక్తిభావం అలా కాపాడారు. జై జగన్నాథ. ఇప్పుడు జగన్నాథ స్వామి, బిమలాదేవి వీరి మధ్య జరిగిన లీల. అలాగే భగవంతుడి ప్రసాదం గురించి కూడా ఒక లీల ఉంది. ప్రసాదం భగవంతునికి నైవేద్యం పెట్టిన తర్వాత భక్తులకు పంచే ముందు బిమలాదేవికి పెడతారు. అసలు ఈ బిమలాదేవి అంటే ఎవరు? ఈ యొక్క లీల చైతన్య మంగళంలో లోచన్ దాస్ ఠాకూర్ చెప్పి ఉన్నారు. ఒకనొకప్పుడు నారదముని వైకుంఠానికి వెళ్లారు. అక్కడికి వెళ్లి లక్ష్మీదేవిని, అమ్మా, నాకు నారాయణుని యొక్క ప్రసాదం కావాలి అని అడుగుతారు. లక్ష్మీదేవి అప్పుడు సరే అయితే విష్ణుమూర్తిని అడిగి నీకు ప్రసాదం ఇస్తాను అని అంటారు. విష్ణుమూర్తిని అడిగితే, సరే, నా పాత్ర నుంచి తీసినప్పుడు నేను చూడకూడదు, నేను ఇంకెక్కడో చూసినప్పుడు నీవు కావాలంటే ప్రసాదం తీసుకుని నారదునికి ఇవ్వచ్చు అని చెప్తారు. అయితే లక్ష్మీదేవి ఆ ప్రసాదం తీసుకొని నారదమునికి ఇస్తారు. నారదమునికి ఇచ్చిన తర్వాత ఆయన భగవంతుని పాత్ర నుంచి తీసిన ప్రసాదాన్ని తిన్నప్పుడు ఎంత ముగ్గులైపోతారంటే,
ఆనంద పారవస్యంలో మునిగిపోయి నృత్యం చేయడం మొదలు పెడతారు. అలా నృత్యం చేస్తూ చేస్తూ కైలాసానికి వస్తారు. కైలాసానికి వచ్చినప్పుడు శివుడు నారదమునిని అడుగుతారు, అంత ఆనందంలో ఉండి నృత్యం చేస్తున్నావు, ఏమిటి విశేషం అని. అప్పుడు నారదముని అంటారు, నేను విష్ణుమూర్తి ప్రసాదాన్ని ఆరగించాను అని అంటారు. అప్పుడు శివుడు అంటారు, నీవు నాకు ప్రసాదం ఇవ్వలేదు కదా అని. అప్పుడు నారదముని అంటారు, నేను అంతా తినేసాను అని. కాకపోతే చూస్తే తన గోరులో చిన్న అన్నం మెతుకు ఉండిపోతుంది అన్నమాట. అది తీసుకొని తన శివుడికి ఇస్తారు. శివుడు అది తీసుకొని తిని తను కూడా ఆనందంతో నృత్యం చేయడం మొదలు పెడతారు. ఇప్పుడు వీరిద్దరూ నృత్యం చేస్తుండగా పార్వతీదేవి అక్కడికి వస్తారు. పార్వతీదేవి వీరిద్దరూ నృత్యం చూసి ఏమైంది, ఏమిటి విశేషం అని అడుగుతారు. ఇప్పుడు వీరిరువురు చెబుతారు, మేము ఇలా ప్రసాదం స్వీకరించామని. అప్పుడు ఆవిడ కోపగించుకుంటుంది, నేను మీ అర్ధాంగిని, నాకు కూడా మీరు ప్రసాదం ఇవ్వాల్సింది కదా అని శివునిపై కోపడతారు. అప్పుడు పార్వతీదేవి కోపడేసరికి మొత్తం భూప్రపంచం ఆగిపోతుంది. పార్వతీదేవి కళల్లో నుంచి వచ్చిన అగ్నిజ్వాలను తట్టుకోలేక దేవతలందరూ విష్ణుమూర్తి దగ్గరికి వెళ్తారు. ఇలా జరిగింది, పార్వతీదేవి చాలా కోపంలో ఉన్నారు అని చెప్తారు. అప్పుడు విష్ణుమూర్తి పార్వతీదేవి దగ్గరికి వెళ్లి ఆవిడను శాంతింపజేస్తారు. అప్పుడు విష్ణుమూర్తి ఆవిడకి ఒక వరం ఇస్తారు. అదేమిటంటే, ఈ రోజే కాదు ఎల్లప్పుడూ నా ప్రసాదం ముందు నువ్వు తీసుకుంటావు, ఆ తర్వాత నేను భక్తులకు పంచుతాను అని. అందువల్ల ఈ రోజు వరకు ఆ సాంప్రదాయం కొనసాగుతుంది. ఈ రోజు కూడా జగన్నాథ స్వామి ఆలయంలో ముందు జగన్నాథ స్వామికి నైవేద్యం పెట్టిన తర్వాత ఆ ప్రసాదం విమలాదేవి అంటే పార్వతీదేవికి పెట్టిన తర్వాత భక్తులందరికీ పంచడం అనేది జరుగుతుంది. అలా ఎన్నో మనోరంజకమైన కథలు ఈ జగన్నాథ స్వామి ఆలయంలో ఉన్నాయన్నమాట. ఇప్పుడు జగన్నాథ స్వామికి హనుమంతునికి మధ్యలో జరిగిన లీల. జగన్నాథ స్వామి యొక్క ప్రాంగణం లోపలికి వెళ్తే అక్కడ మీకు హనుమంతుని విగ్రహం కనిపిస్తుంది. ఆ విగ్రహానికి సంబంధించి కూడా ఒక చాలా మంచి కథ ఉంది. చరిత్ర అంటే జరిగిన దాన్ని కథ అంటారు గాని ఇక్కడ చరిత్రనే కథలా చెప్తున్నారు. ఇది మీరు గుర్తుంచుకోవాలి దయతో. ఒకనొకప్పుడు పాండాలందరూ జగన్నాథ స్వామి దగ్గరకు వెళ్లి, మేము మంత్రోచ్చారణ చేసినప్పుడు మా గొంతు మాకే వినబట్టం లేదు, ఎందుకంటే ఈ ఆలయం పక్కనే ఉన్న సముద్రం యొక్క కెరటాల శబ్దం అంత గట్టిగా వస్తుంది, సముద్ర ఘోష అని. ఇప్పుడు జగన్నాథ స్వామి ఏం చేస్తారంటే హనుమంతుడిని పిలిచి పంపిస్తారు. ఈ పూజారులు మధ్యాహ్న భోగం అంతా పెట్టిన తర్వాత గుడి నుంచి బయటకు వచ్చినప్పుడు వారేం చూస్తారంటే సాక్షాత్తుగా హనుమంతుడే అక్కడ నడుస్తున్నాడు, అటు ఇటు తిరుగుతున్నాడు. ఈ పాండాలందరినీ చూసి హనుమంతుడు, నన్ను జగన్నాథ స్వామి పంపించారు, మీకు నేను ఎలా సేవ చేయగలుగుతాను అని అడుగుతారు. ఈ పాండాలు 2 నిమిషాల వరకు షాక్ అయిపోయి అలా ఉండిపోతారు, అంటే స్తంభించిపోతారు. హనుమంతుడిని చూసిన తర్వాత వారిలో ఒక పాండా ఇలా అంటాడు, స్వామి, నాకు ఇలా మంత్రోచ్చారణ చేస్తున్నప్పుడు, పూజలు ప్రార్థనలు చేస్తున్నప్పుడు మా గొంతు మాకే వినపడటం లేదు, ఈ సముద్రం తాలూకా కెరటాల హోరు చాలా గట్టిగా వస్తుంది అని. అప్పుడు హనుమంతుడు అంటారు, సరే అయితే ఈ రోజు నుండి నా సేవ ఏంటంటే నేను ఇక్కడే కూర్చుంటాను, సముద్రం యొక్క శబ్దం అంతా నేను గ్రహిస్తాను, ఎటువంటి శబ్దం లోపలికి రాదు. ఆ రోజు నుంచి హనుమంతుడు అక్కడే కూర్చుని ఉన్నాడు. మరుసటి రోజు నుంచి పాండాలు ఎప్పుడైతే లోపలికి వెళ్లారో గర్భగుడి లోపల అంతా నిశ్శబ్దంగా ఉంది. అసలు ఇది సముద్రం పక్కనే ఉందన్న విషయం మనకు అర్థం కాదు. ఈ రోజు కూడా ఎంతో మంది శిల్పులు, శాస్త్రజ్ఞులు ప్రపంచ నలుమూల నుండి వచ్చి ఇక్కడ పరిశోధన చేస్తూ ఉన్నారు. అసలు ఈ రహస్యం ఏమిటి, ఈ గుడి లోపలికి ఎందుకు శబ్దం రావడం లేదు అని. అదే ఈ జగన్నాథ స్వామి గుడిని దాటి పక్కనే ఒక గ్రంథాలయం ఉంది. ఆ గ్రంథాలయం దగ్గరికి వెళ్తే ఎంత గట్టిగా సముద్రం యొక్క శబ్దం వస్తుందంటే మన 2 చెవులు మూసేయాలి, ఎంత గట్టిగా శబ్దం వస్తుంది. కానీ అదే మనం స్వామి ఆలయం లోపలికి వెళ్లేసరికి నిశ్శబ్దంగా ఉంటుంది. ఈ రహస్యం ఏమిటి అనేది ఇప్పటి వరకు ఎవ్వరికి అర్థం కాలేదు. మనం జగన్నాథ స్వామి గుడిని సందర్శించడానికి వెళ్ళినప్పుడు ఆ పాండాల హనుమంతుని యొక్క మూర్తి వచ్చినప్పుడు చెప్తారు, ఈ హనుమంతుడిని ఎటువంటి కోరికలు అడగకూడదు, ఎందుకంటే అతనికి ఏమీ వినబడదు. ఎందుకు వినబడదంటే సముద్రం యొక్క మొత్తం శబ్దం తన చెవులలో అతను గ్రహించాడు కనుక. అందువలన అతనికి కాన్పోడా హనుమాన్
అని పేరు పెట్టారు. కాన్పోడ హనుమాన్ అంటే చెవుల లోపల కన్నం ఉంది అని. అందువలన మనం ఎప్పుడైనా దర్శనానికి వెళ్ళినప్పుడు ఆయన దగ్గర ఏమైనా కోరికలుంటే కోరము.